సో నేనైతే బీజింగ్కి అయితే వచ్చేసిన. సో బీజింగ్ పీఈకే ఎయిర్పోర్ట్, ఇట్స్ క్యాపిటల్ ఎయిర్పోర్ట్ అంట. సో ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో నాకు ఒక హోటల్ దొరికింది. ఇబిస్ హోటల్ అంటే ఇది. ఇబిస్ అరౌండ్ అప్రాక్స్ నాకు 1900 పడింది పర్ డే. ఐల్ షో యూ ద క్విక్ రూమ్ టూర్. సో చాలా అంటే చాలా బాగుంది రూమ్ అయితే. చూపిస్తా చూడండి. చాలా చల్లగా ఉంది బయట. -1 నుంచి 0 వరకు ఉంది బయట టెంపరేచర్. చాలా అంటే చాలా చలేస్తుంది. మన సౌత్ ఇండియన్స్ కదా, కొంచెం తట్టుకోవడం కష్టమే. వామిట్ వచ్చింది నాకు ఫస్ట్ అయితే. చూడండి ఎంత పెద్ద టీవీ ఇచ్చాడు వాడు. 55 ఇంచెస్ అనుకుంటా TCL. ఇక్కడ కోక్ ఉంది, 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎవడరా తాగుతాడు కోక్ ఈడ. ఇది టీ, ప్లస్ కాఫీ, 2 వాటర్ బాటిల్స్ ఎక్స్ట్రా. సో ఇక్కడ చదువుకోవడానికి, సమ్ వర్క్ చేసుకోవడానికి. సో దిస్ ఇస్ కింగ్ సైజ్ బెడ్, క్వీన్ సైజ్ బెడ్ ఆర్డర్. నేను ఒక్కనే కాబట్టి పెద్ద బెడ్ ఆర్డర్ చేసుకున్నా. సో రూమ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ చూస్తే విండోస్ ఉన్నాయి. ఓపెన్ చేస్తే చలి, ఘోరమైన చలి, మామూలుగా కూడా కాదు. సో నేనైతే రేపు ముతియానో గ్రేట్ వాల్కి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ చూడాలి రేపు చలి ఎలా ఉంటుందో వెదర్ని బట్టి. ఇంకా నా దగ్గర థర్మల్స్ లేవు, థర్మల్స్ కొనుక్కోవాలి ఫస్ట్. ప్రస్తుతానికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది, పడుకోన్నా. నా దగ్గర కొన్ని నట్స్ ఉన్నాయి, నేను షెంజన్లో కొన్నవి. అవి కొంచెం తినేసి పడుకుంటాను నేనైతే. ఇక్కడ ఏం ఫుడ్ కూడా లేదు బయట, మనకి ఏం ఫుడ్ దొరకదు కదా. సో ఇంకోటి ఫోర్బిడెన్ సిటీ చూడాలి. అది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో చూడాలి మళ్ళీ. అన్నీ ఒక 60 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అవుతలే, ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటున్నా కాబట్టి. సో ఈ చలికి అంత దూరం వెళ్ళే ఓపిక అస్సలు లేదు. మూసుకొని ఇక్కడ పడుకుంటాను నేను. 2 డేస్కి ఇక్కడ బుక్ చేసుకున్నా. 18th and 19th 12 o'clock చెక్అవుట్. సో పీఏకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ జంప్ హైదరాబాద్. సో మీకు రూమ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. Until then, we'll see you in the Great Wall. Bye bye.